ఎందుకు? వై అంటే ప్రతిదీ నీకు చెప్పే చేయాలా? ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే నీకు చెప్పే వెళ్ళాలా? నాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? పర్సనల్ లైఫా? అవును, పర్సనల్ లైఫే. నాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? నాకంటూ ఫ్రెండ్స్ ఉంటారు, పర్సనల్ స్పేస్ ఉంటది అని నేను మా నాన్నకి చెప్పను, నీకెందుకు చెప్పాలి? అంటే నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? అరే కార్తీక్, నేను మా నాన్నకి ఇది చెప్పను అన్నాను. అలా అని మా నాన్నంటే నాకు ఇష్టం లేదని కాదు కదా. అలా కాదు నందు. అంటే నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు తెలుసుకోవడం నా రెస్పాన్సిబిలిటీ కదా. అయినా నువ్వు సేఫ్గా ఉన్నావా లేదని అట్లీస్ట్ నాకు తెలియాలి కదా. నువ్వు ఎవరితోనో బయటికి వెళ్తే నాకు కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా. ఏంటి ఏమన్నావు? ఎవరితో పడితే వాళ్ళతోనా? వాళ్ళ ఫ్రెండ్స్ కార్తీక్, అర్థమవుతుందా? అయినా ఏంటి నా సేఫ్టీ? నా సేఫ్టీ నేను చూసుకోలేనా? ఇప్పుడేంటి, నువ్వు లేకపోతే నేను వేస్ట్ అంటావు, అంతే కదా. అలా కాదురా. లవ్ అంటే ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని తెలుసుకోవడమే అని ఎవరు చెప్పారు? కార్తీక్, ఐమ్ యువర్ గర్ల్ ఫ్రెండ్, నాట్ యువర్ పర్సనల్ ప్రాపర్టీ. ఐమ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. అయినా నీకు నేను వాళ్ళతో వెళ్ళాను అనేది ప్రాబ్లం, నేనేమైపోతాను అనేది కాదు కదా. సరే, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది, అంతేనా? కార్తీక్, నేను అలా అనట్లేదు, నన్ను కంట్రోల్ చెయ్యకు అంటున్నా. సరే, నీకేం చెప్పక్కర్లేదు, ఏం అడగక్కర్లేదు. ఎస్, షూరా? 100% ష్యూర్. గొడవ పెద్దయ్యేలా ఉంది. అమ్మయ్యా, సాయంత్రం మంది ఫిక్స్. ఏంటి ఈగో చూపిస్తున్నావా? అవును, ఈగోనే. ఆలోచించుకో. సరే, ఆలోచించుకుంటా. ఐ విల్ షో యూ వాట్ ఈస్ మేల్ ఈగో. హే పోరా. విడిపోయారు. వీడు వచ్చేస్తున్నాడు. సాయంత్రం మందే మందు. నడేద్దాం కొంతసేపు. ఏంట్రా బ్రేకప్పా? హే, ఇంత చిన్న విషయానికే బ్రేకప్ ఏంట్రా? అయినా చిన్న చిన్న విషయాలకే బ్రేకప్ అంటే ఈ ప్రపంచంలో లవ్వే ఉండదు. ఎంతకు మించి ఏమవ్వాలరా? అమ్మాయిలంతా అంతేరా మావా. రేపొద్దున తనకి నాకు పెళ్ళైతే తన ఫాదర్లా చూసుకునే బాధ్యత నాదే కదా. ఇప్పుడు పిల్లలు ఏదైనా తప్పుడు దారిలోకి వెళ్తూ ఉంటే పేరెంట్స్ వదిలేస్తారా, కరెక్ట్ దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారా? ప్రయత్నిస్తారు కదా. ఇది కూడా అంతే. తనని నేను మార్చుకుంటా. నీ వల్ల అవుతుందా మరి? ఖచ్చితంగా అవుతుంది. షూర్? చూస్తావుగా కార్తిక్ గడ్ ఆడించే గేమ్. మందు మిస్ అయింది. ఏంట్రా? అదేరా, బ్రేకప్ అయిపోతే మందు బాటి ఇప్పిస్తావు అనుకున్నాను. ఆహా, నాకు బ్రేకప్ అయితే నీకు బాధ కాదరా, మందు తాగాలని సరదా. అరే బావా, బ్రేకప్ అయిపోతే పక్కనోడికి బాధ ఉండదురా. ఆడు మందు ఎప్పుడు ఇప్పిస్తాడా అని హ్యాపీనెస్ ఉంటుంది. స్నేహితుడు అనుకున్నాను రా, స్నేక్ గాడివరా నువ్వు. ప్రపంచంలో అమ్మ నాన్న తప్ప అందరూ స్నేక్లేరా. ఛ, మరి నీకు? నాకొద్దు. చెప్పరా, నేనా నందుతో వచ్చారా బయటికి? సరే సరే, మీరు వెళ్ళిపోండి, నేను వచ్చేస్తా. ఓకే ఓకే, సరే రా బావా. ఐఫోన్? యా, 16 Pro Max. ఎప్పుడు కొన్నావు? 3 days బ్యాక్. మరి నాకెందుకు ఎందుకు? వై అంటే ప్రతిదీ నీకు చెప్పే చేయాలా? ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే నీకు చెప్పే వెళ్ళాలా? నాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? బాగుంది. దీంట్లో ఫొటోస్ చాలా బాగా వస్తాయి తెలుసా. స్మైల్ మండుతున్నట్టుంది. భలే ఉన్నావే బొంగుమూతి పెట్టుకొని, ఐ మీన్ స్మైల్తో. ఏ మాటగా మాట కానీ ఫ్రెండ్ అంటే నువ్వేరా. బ్రేకప్ అవ్వకపోయినా మంది ఇప్పించావు. నా బ్రేకప్తో నీకేంట్రా? ఎప్పుడు చూసినా బ్రేకప్ బ్రేకప్ బ్రేకప్. అయినా ఈ అమ్మాయిలందరూ ప్రాబ్లం ఏంట్రా? ఎప్పుడు చూసినా ఫ్రీడమ్ 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 అని కొట్టేసుకుంటుంటారు. అయినా నేనేం అడిగాను రా?
ఎక్కడికైనా వెళ్తే నాకు చెప్పెళ్ళు, నాకు ఇన్ఫార్మ్ చెయ్యు అని అన్నాను. చెప్పెళ్ళడానికి ఏంట్రా నొప్పి? ఈ అమ్మాయిలందరూ ఇంతేరా. ఎక్కడికి వెళ్తాను అడిగావు అనుకో, ఎందుకు అడుగుతున్నావు అంటారు. అది ఆడుకుని ఉన్నావు అనుకో, ఏంటి నా మీద ప్రేమ లేదా, ప్రేమ తగ్గిపోయిందా అంటారు. ఈ ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరని మా బాస్ ఎప్పుడో చెప్పాడు రా. ఆ, ఎవరు? పవన్ కళ్యాణ్ గారు రా. ఓ పవర్ స్టారా? ఆయన ఏం చెప్పినా కరెక్ట్గా చెప్తాడు రే. అరే ఎక్కడికైనా వెళ్తే నాకు చెప్పెళ్ళు అంటే మా నాన్నకే చెప్పను, నీకు చెప్పేదేంట్రా అని అన్నది. అంటే నేను వేస్ట్ గాడినా? మరి అంతే ఫ్రీడమ్ కావాలన్నప్పుడు ఈ రిలేషన్షిప్లు ఇవన్నీ ఎందుకురా? సింగిల్గానే ఉండొచ్చు కదా. పొట్టిదే, అర్థం చేసుకోదే. బావా ఓ విషయం చెప్పనా? ఈ అమ్మాయిలు అనుకున్నట్టు మనకి అందాలు చందాలు కాదురా, పద్ధతిగా ఉంటే చాలరా అమ్మాయి. నెత్తిని పెట్టుకొని చూసుకుంటాం, దేవతలా చూసుకుంటాం. ఈ ఒక్క విషయం అర్థం చేసుకుంటే ఈ రిలేషన్షిప్లో బ్రేకప్లు ఇవన్నీ ఉండవురా. వినరే? బాయ్ హర్ష. ఏంటి ఇంకా రావట్లేదు? నేను వెళ్ళనా? ఆకు చెప్తా, తను రాగానే నువ్వు వెళ్ళు. ఇంకెంతసేపు రా, నేను వెళ్ళనా? ఆగే, తను రాగానే వెళ్ళిపోదు గానీ. ఓకే. వచ్చింది. జెస్సీ జాగ్రత్త. బాయ్. ఎవరిది? బాయ్ బాయ్, రేపు కలుద్దాం. హలో. ఓకే. ఊపింది చాలు. హాయ్. ఎవరు? ఎవరు? అదే వెళ్తుంది, అదెవరు? నా ఫ్రెండ్. ఫ్రెండా? ఫ్రెండ్, నో మోర్ దెన్ ఏ ఫ్రెండ్. మరి నాకెప్పుడు పరిచయం చేయలేదు? రీసెంట్గానే పరిచయం అయింది. ఓ, రీసెంట్గా ఫ్రెండ్ అయింది, కానీ ఫ్రెండ్ కాదు, మోర్ దాన్ ఎ ఫ్రెండ్. ఎస్. మరి నాకెందుకు అవును, పర్సనల్ లైఫే. నాకంటూ పర్సనల్ లైఫ్ ఉండదా? నాకంటూ ఫ్రెండ్స్ ఉంటారు, పర్సనల్ స్పేస్ ఉంటుంది అని నేను మా నాన్నకి చెప్పను, నీకెందుకు చెప్పాలి? నందు, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు. ఆర్ యు ష్యూర్? సరే, డ్రాప్ చేస్తారా? కార్ ఎవరిది? నాదే. ఎప్పుడు కొన్నావు? 2 days బ్యాక్. మరి నాకెందుకు కార్తీక్ ఆమె గర్ల్ ఫ్రెండ్, నాట్ యువర్ పర్సనల్ ప్రాపర్టీ. ఏమైనా అడగాలనుకుంటున్నావు నందు? ఏం లేదు. ష్యూర్? సరే పద, డ్రాప్ చేస్తా. హలో కార్తీక్. చెప్పు నందు బేబీ. ఎక్కడున్నావు? నా ఫ్లాట్లో. సరే, నేను వస్తున్నా. వస్తున్నావా? సరే, లొకేషన్ పెడుతున్నా చూడు. లొకేషన్ దేనికి రా? ఏదో కొత్తగా నేను ఫ్లాట్కి వస్తున్నట్టు. కొత్త ఫ్లాట్ నందు. కొత్త ఫ్లాటా? అవును. సరే, లొకేషన్ పంపు, వస్తున్నా. సరే. చెప్పు చేసి. నువ్వే చెప్పాలి ఇంకా. హాయ్ నందిని. హాయ్ నందు. హాయ్ నందు. కొత్త ఫ్లాట్, కొత్త ఫ్లాట్, కొత్త ఫ్రెండ్. అమ్మనే, ఏడ్ చేసేలా ఉందిరా. ఏమైందే? నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు కదా. ఏయ్, అంత సీన్ లేదే. మరి ఇదంతా ఏంటి? నాకేది చెప్పట్లేదు, కావాలనే చేస్తున్నావు కదా. నువ్వు చెప్పి చేసావా? చెప్పు, నువ్వు చెప్పి చేసావా?
నాకంటూ ఇండివిజువల్ లైఫ్ ఉంటుంది కదా, నాకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, నాకంటూ పర్సనల్ స్పేస్ కావాలి కదా. హా? మండుతున్నట్టుంది. ఏడ్చే, మొన్న నాకు కూడా ఇలానే అనిపించింది, కానీ నేను ఏడవలేను కదా, మగోడిని. అంటే ఇదంతా నువ్వు రివెంజ్ తీర్చుకుంటున్నావా? అవును, అలానే అనుకో. ఏంటి, నువ్వేది మీ నాన్నకి చెప్పి చేయవా? అలాంటిది నాకెందుకు చెప్పి చేయాలా? మీ అయ్యకేం తెలిసే నేను ఎవడు ఏ దృష్టితో చూస్తున్నాడో, ఏ దృష్టితో పార్టీలు తీసుకెళ్తున్నాడో. నన్ను అడుగు చెప్తా ఎవడు ఎలాంటాడో. ఫ్రెండ్స్ అంట, పర్సనల్ స్పేస్ అంట. హే బల్లి 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 పట్టేసుకున్నాడు. బల్లికి బొద్దింకిలికి భయపడేదానివి, నీకెందుకే ఇంత బిల్డప్? బంగారు తల్లి చిన్నేసుకెళ్ళమ్మా. ఎలా ఇచ్చా? బాగుంది బ్రో, వెళ్ళు. నందు, నందు ఏడవకే. ఏం అవసరం లేదు, వెళ్ళిపో. ఓ, నీ ఫ్లాటే కదా, నేనే వెళ్ళిపోతా. నందు ఏంటే? నందు, లవ్ అంటే ఈ రోజుల్లో లాగా టైంపాస్ చేసి 4 రోజులు తిరిగేసి వదిలేయటం కాదే. లవ్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ. ప్రేమించిన వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవడమే లవ్ అంటే. నీకు విషయం తెలుసా? తండ్రికి చెప్పుకోలేని కొన్ని విషయాలు కూడా ప్రేమించిన వాడికి చెప్పుకుంటారు అమ్మాయిలు. ఎందుకు? తల్లి తండ్రి తర్వాత ఆ స్థానం ప్రేమించిన వాడిదే కాబట్టి. అలాంటి నేను నువ్వెక్కడున్నావు, ఏం చేస్తున్నావు తెలుసుకోపోతే ఎలా? మరి మేలిగో అన్నావు. ముల్లోకాలు ఏలే కృష్ణుడే రాధ ప్రేమ కోసం ఎంతో పరితపించాడు. మా మేలిగో ఎంత చెప్పు. లవ్ యూ నందు.